హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కిల్ హెచ్ బై జార్జ్. నేను ఈ వీడియోలో ఒక రియల్ ఎగ్జాంపుల్ని అంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ని, మా ఫ్రెండ్స్ స్టోరీని నేను షేర్ చేసాను అనుకుంటున్నా. సో మీరు రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఇస్తారు. సో నైట్ బిఫోర్ ఎంసెట్ అనేది చాలా హారబుల్ అనమాట. నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, అలాగే ఈ ఫియర్ని, యాంగ్జైటీని తప్పించుకుని దాటుకుని మనం ఒక ఎంసెట్ ఎగ్జామ్ని ఎలా స్ట్రాటజీతో, అలాగే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు చెప్పాలనుకున్నా. So let's start the video. So I want to share the story of Rishi and Akash of imaginary characters. So coming to the video, Rishi అనేవాడు హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. అంటే తను చాలా బాగా చదువుతాడు. అండ్ హీ మాస్టర్ ఆల్ ది టాపిక్స్ ఫ్రమ్ ది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. షీఈస్ ఫుల్ పర్ఫెక్ట్ అనమాట. 2 years చాలా కష్టపడి చదివాడు. షీఈస్ లైక్ ఇన్సెట్ ఆఫ్ బుక్ అనమాట. అంటే ఏంటంటే మొత్తం పుస్తకాల ఊరుగా అనమాట. మొత్తం చదివాడు. హీ టాపర్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఆకాష్ హీఈస్ నాట్ దట్ మచ్ కన్సిస్టెంట్గా చేశాడు. ఒక యావరేజ్ స్టూడెంట్ కన్సిస్టెంట్గా చేశాడు. ఎంసెట్ 15 days 20 days ఉన్నాడుగా. సో చదవాలి కాబట్టి చదవడం అనమాట. అబ్సల్యూట్లీ ఇక్కడ రిషి బాగా చదువుతాడు కాబట్టి టీచర్స్ కానీ, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ కోరడం, తర్వాత వాళ్ళ టీచర్స్ తనని ప్రేస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తను ఒక హీరో, కాలేజ్లో ఒక హీరో అనమాట. కాలేజ్లో ఆ ఇయర్లో చెప్తే వాడు వేరే చెప్తాడు. సో దట్ హీఈస్ మచ్ టాలెంటెడ్. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ ఇక్కడ రిషి ఎంసెట్ ఎగ్జామ్ ఇవ్వాలి, తర్వాత ఆకాష్ కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఇవ్వాలి. సో మీకులాగే నైట్ బిఫోర్ ఎంసెట్ అనమాట ఇద్దరు స్టార్ట్ చేశారు, చదవడం రివైజ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రిషి ఏం చేశాడు, ఫెల్ డిప్రెస్డ్. అంటే నేను రేపు ఎగ్జామ్లో చదివిన వస్తుందా, రాకపోతే ఎలా, ఒకవేళ నేను ఎంసెట్ ఇవ్వగలనా, మంచిగా నేను ఎంసెట్ ఎగ్జామ్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళాక కళ్ళు గుర్తొస్తాయా, మంచిగా రాయగలనండి, డిప్రెషన్తో యాంగ్జైటీతో ఉన్నాడు అనమాట. బట్ కమింగ్ టు ఆకాష్ ఏం చేశాడు, సో నేను చదివిన చాలు, బీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆకాష్ విత్ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఏంటంటే రిషి ఏమో చాలా డిప్రెషన్తో కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఎంసెట్ ఎగ్జామ్ ఇవ్వాలి. సో ఇద్దరు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. ఇద్దరు కూడా ఇక్కడేమో ఆకాష్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఇక్కడ రిషి వచ్చినప్పటికీ కొంచెం డిప్రెషన్తో అనీజీగా ఉన్నాడు అనమాట. ఇద్దరికి క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి. వాళ్ళు క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఎప్పుడైతే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారో, ఇంతకుముందు రిషి ఈజీగా 1 minute చేసే క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చినప్పుడు అసలు అన్ని ఫెమిలియర్గా ఉన్నాయన్నమాట. అసలు చూసినప్పటికీ అసలు అరే ఈ క్వశ్చన్ సాల్వ్ చేశానా, నాకు అసలు రావడం లేదే అన్న సిచ్యువేషన్స్ మొత్తం మర్చిపోయి మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ ఆకాష్ అనేవాడు గుడ్ అమౌంట్ ఆఫ్ టాపిక్స్ చేశాడు, అలాగే కొంచెం నాలెడ్జ్ ఉంది. సో తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో నేను ఇవ్వగలను, నేను చేయగలను అని కాన్ఫిడెంట్గా ఇచ్చాడు అన్నమాట. ఇందుకే ఏమైంది తెలుసా, ఇద్దరికి ఎగ్జామ్ అయిపోయింది. ఇద్దరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చారు. అబ్సల్యూట్గా ఆకాష్ కూడా అలా రాశాడు కాబట్టి సో ఈ ఫెల్ట్ కొంచెం భయంగా అనిపించిన, సో బయటకు వచ్చాడు. అయిపోయిన తర్వాత రిజల్ట్ రోజు వచ్చింది అనమాట. రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ రిషి అసలు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలే, కానీ ఒక మంచి కాలేజ్లో ఒక మంచి సీట్లో కావాల్సిన ర్యాంక్ ఆకాష్కి వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రిషి ఎగ్జామ్ ఇచ్చాడు, తర్వాత ఆకాష్ కూడా ఎగ్జామ్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటి, విచ్ స్టూడ్స్ స్పెషల్ ఫర్ ది ఆకాష్ ఇస్ ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అనమాట ఎగ్జామ్ని. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాలెడ్జ్ ప్రిపేర్స్ యూ ఫర్ ది ఎగ్జామ్, బట్ కాన్ఫిడెన్స్ ప్రిపేర్స్ యూ టు విన్. అంటే ఇక్కడ నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నది కాదు, కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు విన్ అవుతావు. దట్స్ ఆల్ అదన్నమాట. సో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎంతవరకు అయితే చదివారో అది వరకు చాలు. రివైజ్ చేయండి మంచిగా, 9 వరకు రివైజ్ చేసుకుని 9కి పడుకోండి. రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళండి, స్ట్రెస్ ఫ్రీతో ఎగ్జామ్ ఇవ్వండి. యూ విల్ బిల్ దిస్ సక్సెస్. తర్వాత మీ ఎంసెట్ ఎగ్జామ్ని చాలా బాగా ఇస్తారు. దిస్ వాజ్ మై సిన్సియర్ సజెషన్ అన్నమాట. నేను కూడా మీకులాగే ఫియర్తో యాంగ్జైటీతో ఉన్నవాడిని. కాకపోతే ఆల్ ది బెస్ట్ టు ది 2025 aspirants. ఆల్ ది బెస్ట్. ఎంసెట్ ఎగ్జామ్ బాగా ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ AP ఎంసెట్ 2025 aspirants. బాయ్. ఎంసెట్ ఎగ్జామ్ బాగా ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ AP ఎంసెట్ 2025 aspirants. బాయ్.